అందరికీ వందనములు. దేవుని నామానికి స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేటి మన ధ్యానాంశంలోకి వెళ్దామా? నేటి మన ధ్యానాంశము ఉన్నతమైన స్థలముల మీద నడిచేలా చేయును. ఉన్నతమైన స్థలముల మీద నడిచేలా చేయును. ఎవరండి ఉన్నతమైన స్థలముల మీద నడిచేలా చేసేది? మన యెహోవా తండ్రి అండ్ మన యేసయ్య అండి. ఇక్కడ 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 34వ వచనం అండి. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయును, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. ఎవరండి ఈ మాటలు మాట్లాడుతుంది? దావీదు గారండి. దావీదు మహారాజు గారు మాట్లాడుతున్నాడు. ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేయును, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. ఈరోజు అతని జీవితంలో దావీదు గారు చెప్తున్నారండి. అతని జీవితంలో ఉన్నతమైన స్థానం వెంటనే వచ్చిందండి? వెంటనే రాలేదండి. గొప్ప అభివృద్ధి అనేది ఒక్క రోజులో రాదండి. దేవుని సన్నిధిలో కీర్తనలు పాడుతూ ఆయన ఆనందిస్తూ ఉండేవాడండి. దేవుని యొక్క ప్రణాళిక ఔన్నత్యము గొప్ప మూల్యం వంటిదండి. దేవుని యొక్క ప్రణాళిక యొక్క మూల్యము గొప్ప మూల్యం వంటిదండి. గొప్పవారైన వారు ఎవరు కూడా ఒకేసారి గొప్పవారు అవ్వలేదండి. ఎన్నో కష్టాలు పడి ఆ తర్వాత గొప్పవారయ్యారండి. అలాగే దావీదు గారి జీవితంలో చూసుకున్నట్లయితే మనము గొప్పవారైన వారు ఎవరు కూడా ఒకేసారి గొప్పవారు కారండి. వారి జీవితంలో ఎన్నో కష్టాలు అనుభూతి చెందిన తర్వాత వాళ్ళు గొప్పవారు అవుతారండి. అలాగే దావీదు గారిని చూసినట్లయితే దావీదు గారిని 15 సంవత్సరాల వయసప్పుడు సమూయేలు గారు, ప్రవక్త అయిన సమూయేలు అభిషేకించాడండి రాజుగా 15 సంవత్సరాలు అప్పుడు అభిషేకించిన అతను రాజు అయ్యేటప్పటికి 30 సంవత్సరాలు అయిందండి. 15 సంవత్సరాలు ఆయన ఎన్నో కష్టాలు అనుభవించాడండి. అయినప్పటికీ ఆయన దేవునితోనే ఉన్నాడండి. దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఆయన ఏం మాట్లాడుతున్నాడండి? ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయును, ఎత్తైన స్థలం మీద నన్ను నిలుపును. ఎత్తైన స్థలం మీద నిలిపాడా లేదండి? 15 సంవత్సరాల తర్వాత యూదా దేశానికి రాజు అయ్యాడండి. దేశానికి ఇశ్రాయేలు రాజ్యానికి రాజు అయ్యాడండి. సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం అండి. హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలీల యూదాల వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేశాను. మొత్తం 40 సంవత్సరాల పరిపాలన చేశాడండి. 7 సంవత్సరాలు యూదా వారి మీదను, 33 సంవత్సరాలు యూదా ఇశ్రాయేలీల మొత్తం మీదను రాజుగా ఆయన 40 సంవత్సరాల పరిపాలన చేశాడు. అయితే ఆయన రాజు అయిన తర్వాత ఎత్తైన స్థలాల మీదకి నిలబెట్టాడు యేసయ్య. దేవుడు ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు యెహోవా తండ్రి దావీదుని ఎత్తైన స్థలం మీద నిలబెట్టాడని ఆనందంతో ఈ కీర్తన పాడుతున్నాడండి. నా రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు. నీ కుడి చేయి నన్ను ఆదుకొనును, నీ సాత్వికం నన్ను గొప్ప చేసెను. ఈ కీర్తనని దావీదు మహారాజు రాజు అయిన తర్వాత పాడుతున్నాడండి. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించి ఉన్నావు. యెహోవా దేవా, నీ రక్షణ కేడము నాకు అందించి ఉన్నావు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనును, నీ సాత్వికం నన్ను గొప్ప చేసెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసి పెద్ద రాజుగా చేసింది అని చెప్పేసి ఆనందంతో ఈ కీర్తన దావీదు మహారాజు పాడుతున్నాడండి. ప్రియమైన స్నేహితులారా, మీరు ప్రభువును సమర్పించుకున్నట్లయితే మనం కూడా ఉన్నతమైన స్థలంలోకి అధిరోహించవచ్చండి. ప్రభు అయిన యేసుకి మన జీవితాన్ని సమర్పించుకోవాలండి. మన జీవితానికి అధికారిగా ఆయన్ని అనుగ్రహించుకోవాలి, అన్వయించుకోవాలి, ఆయనకి సమర్పించుకోవాలి. సమస్తము ఆయనకి మన హృదయాన్ని యేసయ్యకి సమర్పించుకున్నట్లయితే మనము కూడా ఎత్తైన స్థలముల మీదకి, ఉన్నతమైన స్థలముల మీదకి అధిరోహించవచ్చండి. యేసయ్య మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడతానని రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నాడండి. నా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేసెను, నా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేసెను, నా యొక్క నీవు సాత్వికంలో నన్ను గొప్ప చేసేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు దావీదు మహారాజు. ప్రియమైన స్నేహితులారా, మీరు ప్రభువును సమర్పించుకున్నట్లయితే హబక్కూకు 3:19
హబక్కుకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము. ప్రభువుగా యెహోవా నాకు బలము, యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడికాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలం మీద నన్ను నడవ చేయను. ఇక్కడ హబక్కు గారు సంతోషంతో ఆనందంతో పాటలు పాడుతున్నాడండి. ఇక్కడ ప్రభు అయిన యెహోవాయే నాకు బలము. అక్కడ దావీదు మహారాజు ఎలా కీర్తించాడో ఇక్కడ హబక్కు కూడా అలాగే కీర్తిస్తున్నాడండి. మనం కూడా మన జీవితాన్ని యెహోవాకు సమర్పించుకున్నట్లయితే మనం కూడా ఈ రీతిగా పాటలు పాడుకోవచ్చండి. మనల్ని కూడా యేసయ్య ఎత్తైన స్థలముల మీదకి, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును, మన కాళ్ళను లేడికాళ్ళ వలె చేయును. మనం కూడా సమర్పించుకున్నట్లయితే మనల్ని కూడా లేడికాళ్ళ వలె మన కాళ్ళను చేయనండి. ప్రభు మీకు సహాయం చేసి ఉన్నత స్థలంలో నిలబెడతారు. మీరు మిమ్మల్ని యెహోవాకు సమర్పించుకున్నట్లయితే ప్రభు మీకు సహాయం చేసి ఉన్నత స్థలంలో నిలబెడతారు. మీ కాళ్ళను లేడికాళ్ళనుగా చేయును. అప్పుడు ఆధ్యాత్మిక మనస్థైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారండి. ఎప్పుడైతే మన హృదయాన్ని యేసయ్యకి సమర్పించుకుంటామో ఆధ్యాత్మికత కార్యక్రమాల్లో మనం ముందుకి వెళ్ళగలుగుతామండి. మన హృదయంలో యేసయ్య లేకపోతే మనం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోకి ఆధ్యాత్మిక మనస్థైర్యం కూడా మనకి ఉండదండి. మొదటిగా మన హృదయాన్ని యేసయ్యకి సమర్పించుకోవాలండి. సమస్తము ఆయనకు సమర్పించుకున్నట్లయితే మనల్ని ఆయన ఉన్నతమైన స్థలంలో నిలబెడతారండి. ఒక్కసారిగా ఉన్నతమైన స్థలంలో నిలబెట్టడం అనేది జరగదండి. దావీదు మహారాజు 15 సంవత్సరాలు కష్టపడి ఎన్నో కష్టాలు పడిన తర్వాత మహారాజు అయ్యాడండి. అలాగే హబక్కు కూడా చెప్తున్నాడండి. ప్రభువుగా యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడికాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడిపించును. మనం మన హృదయాన్ని యేసయ్యకి ఎప్పుడైతే సమర్పించుకుంటామో అప్పుడు మనల్ని ఉన్నత స్థానంలో నిలబెడతాడండి యేసయ్య. ఈరోజు ప్రభువు ఆశీర్వదించును గాక, మీ అందరిని దేవుడు ఆశీర్వదించును గాక. తండ్రి అయిన నీ బలమైన పైకెత్తును, ప్రతి పైకి లేవనెత్తండి. నీ బలమైన సామర్థ్యంతో పైకి లేవనెత్తండి. ఉన్నతమైన స్థలంలో నడిపించండి ప్రభువా. నీ బిడ్డలందరినీ ఉన్నతమైన స్థానంలో నడిపించండి. వారిని అందరినీ సమస్తమందరినీ పైకి లేవనెత్తండి ప్రభువా. నీకు వందనాలు తండ్రి. నీ బలమైన హస్తంతో పైకి లేవెత్తండి అని నేను ఈ రాత్రికాలం సమయంలో కోరుకుంటున్నానండి. ఉన్నతమైన స్థలంలోకి మనందరినీ నడిపించాలండి. విజయం వెంబడి విజయం ఇవ్వాలండి యేసయ్య. విజయం వెంబడి మొదట మనం ఏం చేయాలి? మన హృదయాన్ని యేసయ్యకి సమర్పించుకోవాలండి. మన హృదయాన్ని యేసయ్యకి సమర్పించుకుంటే ఆయన మనకి విజయం వెంబడి విజయాన్ని ఇవ్వడం జరుగుతుందండి. మనల్ని ఉన్నతమైన స్థలంలో నిలబెట్టడం జరుగుతుందండి. ఈరోజు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. తండ్రి బలమైన హస్తంతో పైకి లేవనెత్తండి యాకోబు అని చెప్తున్నానండి. మన దేవుడు తప్పకుండా మనల్ని పైకి లేవనెత్తే దేవుడు అండి. మనం ఆయన దగ్గరికి చేరి ఆయన్ని మనం హత్తుకున్నట్లయితే ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు అండి. ఈ రాత్రికాల సమయంలో ఈ చిన్న వాక్యం విని మీరందరూ ప్రభు అయిన యేసుని మీ జీవితాలను సమర్పించుకొని ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నానండి. మీరు నా వాక్యం రోజు వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకునండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఓకేనా? ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీ పాదములకు స్తోత్రములు నాయన. గొప్ప దేవా, నీకు వందనాలు స్తోత్రాలు. మీరు మాట్లాడిన వాక్యంకై వందనాలు స్తోత్రాలు ప్రభా. దావీదు మహారాజు అంటున్నాడు ప్రభా, నా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేసి ఉన్నావని, ఉన్నతమైన స్థలములపై నన్ను నిలబెట్టావని చెప్తున్నాడు ప్రభా. అటు రీతిగా ప్రభా నీ బిడ్డలైన వారు ఇప్పుడు ఇక్కడ తలలోంచిన వారు ప్రభా ఎన్నో సంవత్సరాలుగా ఎన్ని బాధలు అనుభవిస్తున్నారు తండ్రి. ఈ రాత్రే ప్రభా మీరు దయచేసి వారిని మీ విజయ పదంలోకి నడిపించండి ప్రభా. మీ ఉన్నతమైన స్థలముల్లోకి నడిపించండి ప్రభా. ఉన్నతమైన స్థలంలోకి ఎత్తించండి ప్రభా. మీకు వందనాలు ప్రభా. విద్యార్థులనైనా ఉన్నత శిఖరాలను అధిరోహించేలాగా ఆశీర్వదించండి ప్రభా. అలాగే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి ప్రభా. అయ్యా నాయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇంకా గృహాలు కావాలని ఎదురు చూస్తున్నారు, గృహాలను అనుగ్రహించండి ప్రభా. ప్రతి ఒక్కరి సమస్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరికి విజయం వెంబడి విజయం ఇచ్చి ప్రభా ఉన్నత శిఖరాలను అధిరోహింపచేయమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.